ఇటీవలే మనం రోజుకో వార్తను చూస్తున్నాం. మొన్నటికి మొన్న ప్రభాస్ నిహారిక పెళ్ళి అని సోషల్ మీడియా మొత్తం హోరెత్తిచ్చారు. మరి ఇప్పుడు వరుణ్ తేజ సాయి పల్లవి నిశ్చితార్థం కొత్త సంవత్సరం మొదటి నెల అని పుకారు షికారు చేస్తోంది. అసలు ఇది నమ్మాలా వద్దా అని చాలామంది సందిగ్ధంలో పడ్డారు. కానీ కొన్ని విధాల చూస్తే ఇది నిజమని నమ్మక తప్పదు. నాగచైతన్య సమంతలకు కూడా ప్రేమ చిగురిచ్చింది మొదటి చిత్రం నుండే. అప్పుడు కూడా వీళ్ళ ప్రేమను ఒక పుకారు అనుకొని అభిప్రాయపడిన వాళ్ళు చాలానే ఉన్నారు. అలాగే వరుణ్ తేజ్ సాయి పల్లవి కూడా ఈ ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. పైగా చాలా ఇంటర్వ్యూస్లో సాయి పల్లవిని మీకు ఎలాంటి భర్త రావాలని కోరుకుంటున్నారు అంటే ఆలోచించకుండా వరుణ్ తేజ లాంటి భర్త కావాలని చెప్పేసింది. దానికి వరుణ్ కూడా సంతోషించాడు. పైగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, కాలీవుడ్, బాలీవుడ్లో కూడా సాయి పల్లవి ఫేమ్ అమాంతం పెరిగిపోయింది. అందరి హీరోయిన్స్తో పోలిస్తే సాయి పల్లవి చాలా భిన్నంగా అనిపిస్తుంది. హీరోయిన్లా కాకుండా మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయి కోడలిగా వస్తే కొనిదెల కుటుంబం గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే నాగబాబు, చిరంజీవుల కుటుంబంలో చోటు సంపాదించడం అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఎలా చూసినా ఈ వార్త నిజమని నమ్మేలానే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు 2018 జనవరిలో సాయి పల్లవి కుటుంబ సభ్యులు నాగబాబు గారి ఇంటికి వెళ్ళి నిశ్చితార్థం చేసుకుంటారని సమాచారం. ఈ విషయంపై రెండు కుటుంబాలు సమ్మతంగానే ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏదైతే ఏంటి, 2018లో మన టాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లిపీటలో ఎక్కనుంది. మీరు కూడా వాళ్ళ జంటను సమర్థిస్తున్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.